చిన్న మెదడు ఉంటారు అనమాట. అయితే వాళ్ళ ఆశీర్వాదము మీరు ఎక్కడ వెళ్ళినా ఆశీర్వాదం ఫస్ట్ మనకు సగం పడుతుంది. ఎవరైతే పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారో ఆయు విద్య యశోబలం, ఆయుష్ పెరుగుతుంది, చదువు బాగా వస్తుంది, యశస్సు అంటే పేరు ప్రతిష్టలు, అదేవిధంగా బలం. ఏమైనా అవసరం మనకు అవసరం కదా. అయితే ముందు వాళ్ళు చెప్పినట్టు వినండి, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మీరు అందరు వెనకకి వెళ్ళిపోండి కొద్దిగా. మరి ఇలా ఉంటుంది. ఎవరైతే ఇలా చక్రం శివనేత్రం ఇక్కడ నుంచే మనం చదివింది ఇక్కడ నుంచే మనకు అందుతుంది అనమాట. ఎగ్జామ్ టైంలో కూడా చదివింది గుర్తు రాకుంటే ఈ పాయింట్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి ఎనీ గాడ్, హిందువులు అయితే మీ దేవతలను, క్రిస్టియన్స్ అయితే మీ దేవతలను, ముస్లిమ్స్ ఉంటే మీ దేవతలను. అయితే హిందువులు అయితే ఓం గమ్ గణపతి నమ. గమ్ అంటే బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ డెవలప్ అవుతాయి అన్నమాట. ఓం అనేది ఇప్పుడు ఓం గమ్ గమ్ గణపతయే నమః. ఇక్కడ సరస్వతి దేవి కేంద్రం. ఓం శ్రీ సరస్వతి నమః. రెండు చేతులు మంచి ప్రెస్ చేయండి. మన భారత విషయంలో మన మనసు ప్రశాంతం కావడానికి, అదేవిధంగా టోటల్ ఆర్గాన్స్ అక్యుప్రెషర్ మన అరచేతిలో ఉందన్నమాట. ఇది మంచిగా ప్రెస్ చేయండి. ఇలా కాదు, ఇలాగా కొద్దిగా తల వంచండి. ఓం గురుభ్యో నమః. సర్వతీర్థమై మాత, సర్వదేవమై పిత. కావున ప్రతిరోజు తల్లిదండ్రులను, గురువులను, సద్గురువులను వాళ్ళు చెప్పినట్టు విని వాళ్ళ సేవ చేయడం వలన వారు ఆశీర్వాదం ఇస్తారు. దాని వలన ఆయు విద్య. ఓం 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 ఓం. మళ్ళీ శ్వాస గట్టి తీసుకోండి, బాగా తీసుకోవాలి. ఓం ఓం అనండి అందరూ. ఓం 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 ఓం. ఓం 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 ఓం. అందరూ అనాలి. ఓం 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 ఓం. ఓం 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 ఓం. ఓం 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 ఓం. ఇక్కడ చూడండి, మొత్తం ఇట్లా ముందుకు రావాలి, ముందుకు వచ్చేయాలి. కూర్చోండి అంత. వెరీ గుడ్. ముందు కొద్ది కష్టమవుతుంది. ఆ మనసులో ఒకటేసారి లేవద్దు, నేను చెప్పే వరకు లేవద్దు బాబు. అందరూ ఎవ్వరూ మాట్లాడద్దు. ఆ మనసులో ఓం గం గణపతే నమ, మనసులో ఓం గం గణపతే నమ చేయండి. వెరీ గుడ్. మీరు చాలా మంచి విద్యార్థులు, చాలా తొందరగా మీరు ఫాలో అయ్యారు. పైన చూడండి బాబు. మాట్లాడద్దు, ఎవరు మాట్లాడకుండా చేయండి. టైం మీరు సేవ్ చేసుకోవాలి. 1 hour మీరు కంప్లీట్ చేయాలి. వెరీ గుడ్. మాట్లాడితే మీరు డిస్టర్బ్ అవుతున్నారు. నన్ను చూడండి ఫస్ట్. కొద్దిగా రానండి.
వెరీ గుడ్. దీనివల్ల డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది. అదేవిధంగా రక్తం అనేది హెడ్కు తగ్గుతుంది అనమాట. మెల్లగా లేవండి. చూడండి, మీకు చదివేటప్పుడు మెడలు కూర్చున్నాయి కదా, చాలా మంది మెడలు కూర్చున్నాయి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఏం సార్, ఏజ్ నాది 51. చూడండి, చిన్న వయసులో కంటి అడ్డాలు వస్తున్నాయి. నాకు కూడా డిప్లొమా చేసేటప్పుడు 3, 4 శ్వాస తీసుకుంటే వద్దండి. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఇప్పుడు మీ యొక్క మేధాశక్తి అంటే సైంటిస్ట్ కూడా కావచ్చు. మీరు పెద్ద పెద్ద చదువులు చదివితే ఎగ్జామ్లో కొన్ని తెలియని క్వశ్చన్ కూడా వస్తాయి. ఈ ప్రయోగం చేస్తే తెలియని క్వశ్చన్ కూడా అటెండ్ చేయొచ్చు. ఇది ఇంటియాక్ తాకాలి, పిటికలు వేయించాలి. చూడండి, శ్వాస ఎలా తీసుకోవాలి అంటే ఇది సోల్జర్ పైకి రావద్దు. చాలా మంది సోల్జర్ పైకి అంటారు, అనద్దు. శ్వాస తీసుకోవాలి, వద్దాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నన్ను చూడు, చాలా మంది అటు. వెరీ గుడ్. కాలు వేలు పైన, కాలు వేలు పైన, ఓన్లీ పంజా, కాలు వేలు. రేంజ్ వర్ హై. ఇలా చెప్పింది. వెరీ గుడ్. ప్లీజ్ సిట్ డౌన్. కూర్చోండి. మేము మీ వాళ్ళం కదా, మీరు మావారు కదా. హరి ఓం శాంతి, హరి ఓం ఆనందం. అందరు కళ్ళు మూసుకోండి. కళ్ళు తెరిచి ఎవరు అటు ఇటు చూడొద్దు. ధ్యానంలో ఎవరు మాట్లాడు, ఒకరు టచ్ కావద్దు. ఎవరైతే ఒకరికి టచ్ అయితే ధ్యానంలో ఇతరులు డిస్టర్బ్ చేస్తారు. అందరూ కన్ను మూసుకొని నిఠారుగా ఉండాలి, బ్యాక్ బోన్ స్టేట్ ఉండాలి. కృష్ణ హరే కృష్ణ 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 हरे। ऐसा 15 मिनट बैठ के जप करो। घर में कितने झगड़े हो, कितनी अशांति हो, कितनी बरकत की कमी हो, सब धीरे धीरे ठीक होने लगे। चित्त विश्रांति पाए। ఆరోగ్యాన్ని శక్తిని ఉత్తమం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమం శ్రేయతే మిత్రవర్ధంతే తత్ర దేవ సహాయకతం
అంటే ఉద్యమం, సాహసం, ధైర్యం, బుద్ధి, ఈ 6 గుణాలు ఏ విద్యార్థి ఉన్నా భగవంతుడు కూడా అతనికి సాయం చేస్తాడు. మళ్ళీ ఒకసారి నవ్వండి.